హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. ఇక్కడైతే ఇంతకుముందు వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఈ కటింగ్ ఎలా కట్ చేయాలి అనేది చూసేసాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చూసేద్దామండి. కటింగ్ వీడియో చూసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికైతే ఈ స్టిచ్చింగ్ వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ముందైతే నేనైతే ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నా, అంటే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ నేనైతే తిప్పేసుకుంటున్నాను. అందుకోసమని మనం కటింగ్ వీడియోలో కింది వైపున ఒక 1/2 ఇంచ్ క్లాత్ని అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. అదే మార్కింగ్ని బేస్ చేసి చూసుకొని అయితే కింది వైపున అయితే ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ పై వైపున మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని అయితే పెట్టేసుకున్నానండి. మెయిన్ క్లాత్ రైట్ వైపున వేసుకుంటున్నాను, ఎందుకంటే తిప్పేసుకోవాలంటే అలానే చేయాలి కాబట్టి. ఇలాగ ఒక కుట్టు వేసుకున్న తర్వాత చూడండి, ఈ క్లాత్ని అయితే ఇలాగా బయటికి అనేసి మన లోపలి వైపున జాయింట్ చేసుకున్న క్లాత్ని లైనింగ్ పైకి, లైనింగ్ బయట వైపుకి ఉండేలాగా చూసుకొని లైనింగ్ పైన కుట్టు పడేలాగా చూసేసుకోవాలి. ఈ లైనింగ్ పైన కుట్టు ఎలా పడాలి అని అంటే, మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండు కలిసి జాయింట్ చేసుకున్నాం కదా. ఆ జాయింట్ చేసుకున్న క్లాత్ అనేది మనం స్టిచ్ వేసుకునే లైనింగ్ కింది వైపుకు ఉండేలాగా చూసుకుంటే కుట్టు అనేది లైనింగ్ పైన వస్తుందన్నమాట. అలాగా లైనింగ్ పై వైపున కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ని రివర్స్ వేసేసుకొని మళ్ళీ ఒక కుట్టు అయితే రెండింటిని కలుపుతూ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. లైనింగ్ అనేది బయట వైపు కనిపించకుండా ఉండాలి. ఇలా కుట్టుకున్నామంటే ఇంకా హ్యాండ్ అనేది నీట్గా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక మామూలుగా ఇంతకుముందు వేసుకున్నట్టుగా లైనింగ్కి సంబంధించి ఒక లైనింగ్ పై వైపునే కుట్టు వేసేసి తిరిగేసి కుట్టుకున్నామంటే ఇంకా తర్వాత మనం హ్యాండ్స్ జాయిన్ చేశాక లైనింగ్ కింది వైపుకి వచ్చేస్తుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పై వైపుకి వచ్చేస్తుంది. ఇలాగా లాస్ట్ ఇప్పుడు నేను వేసుకునే కుట్టు వేయకపోతే తను అంతా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ లైనింగ్ చుట్టూ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలంటే నీట్గా సమానంగా సర్దుకుంటూ ఎక్కడ కూడా ముడతలు రాకుండా వేసుకోవాలి. నీట్గా హ్యాండ్ చుట్టూ అంతాను కూడా వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు కొంచెం హ్యాండ్ అనేది కరువు తిరుగుతుంది కదా కట్ చేసుకునేటప్పుడు, అక్కడ ఇలాగ టెన్షన్ లేపుతూ పాదం లేపుతూ కుట్టు వేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోయామంటే ఖచ్చితంగా ముడతలు వచ్చేస్తుంది. కొంచెం కరువు తిరిగిన దగ్గర ఇలాగ పాదం లేపుతూ నీట్గా కుట్టుకున్నామంటే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. ఇది మనం స్టిచ్చింగ్ చేసుకునేది నార్మల్ టాప్ కట్టింగ్ అండి. ఈజీ మెథడ్లో చెప్పాను. ఎవరైతే కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా చూసి ట్రై చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి నేను చెప్పే విధానం అర్థమవుతుంది, ఈజీగా ఉంది అని అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు. తప్పకుండా కామెంట్ మాత్రం చేయండి. ఇలాగ చుట్టూ కుట్టేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ వీడియోలో కట్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. అంతకన్నా ముందుగా రివర్స్ తీసేసుకొని ఎలా ఉంది ఏంటి అంటే నీట్గా వచ్చిందా లేదా, ఎక్కడైనా ముడతలు వచ్చిందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాతని ఎలాగ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లైనింగ్ పక్క నుండే కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలాగ కట్ చేసుకోవాలి. మనం సెంటర్ పాయింట్లో ఒక టక్స్ ఇచ్చాం కదా, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలాగ ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంకో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసేసుకున్నానండి, ఎందుకంటే రెండు చూపిస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది కదా, మీకు కూడా బోరింగ్గా ఉంటుంది అందుకే. ఇంకా తర్వాత మనం టాప్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ ముందు భాగం అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. ముందు భాగానికి సీక్వెన్స్ వర్క్ వచ్చి ముందు దగ్గర ఒక నెక్ డిజైన్ వచ్చింది కదా, సీక్వెన్స్ వర్క్ వచ్చి దాన్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. డిజైన్ వచ్చింది కాబట్టి అక్కడ నేను సెంటర్ పాయింట్లో చిన్నగా టక్స్ ఇచ్చేసుకుంటున్నాను. అంటే మనకు లైనింగ్ నెక్ అనేది కరెక్ట్గా రావడానికి, సెంటర్ ప్లేస్లో రావడానికి ఇలాగ ఒక నీట్గా స్టిచ్ అంటే టక్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ వైపున లైనింగ్ అనేది నీట్గా సర్దుకుంటున్నాను. మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ బిగినర్స్ స్టిచ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే ఇంకా క్లాత్ అనేది కదలకుండా ఉండి స్టిచ్చింగ్ కుట్ అయితే నీట్గా పడుతుంది. ఇలాగంతా నీట్గా సర్దుకోవాలి. నెక్ అనేది రౌండ్గా వచ్చిందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిన్స్ పెట్టేసుకున్నాను. ఈ
ఇంకో వైపున నెక్ కరెక్ట్గా వచ్చేలాగా క్లాత్ కదలకుండా నీట్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడు ఇక్కడ నెక్కును కూడా నేను తిప్పేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ వైపున లైనింగ్ అనేది ప్లేస్ చేసేసుకున్నాను. ఇక్కడ నెక్ దగ్గర కూడా మనకు కరువు తిరుగుతుంది కదా, నెక్ అనేది మనం రౌండ్ నెక్ ఇచ్చుకున్నాం కాబట్టి ఖచ్చితంగా కరువు తిరుగుతుంది కదా, అక్కడ అందుకోసమని నీట్గా పాదం లేపుతూ నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలి. ఇది చూడండి, అటువైపున పిన్ పెట్టుకోలేదు, ఇటువైపున ఎందుకు పెట్టుకున్నానంటే నెక్ అనేది ఇటువైపున సమానంగా ఉండాలి. ఒకవైపున సమానంగా రాకపోతే భుజాలు జారడం జరుగుతుంది, అందుకని చెప్పేసి ఇలాగ అంతాను కుట్టుకున్న తర్వాత ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఈ నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసేయాలి. అంతాను కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను, అంటే కొత్త వారికి కూడా అర్థమయ్యేలాగా అలాగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ అనేది లోపలి వైపుకు తిరిగేసుకొని నెక్ రౌండ్ చుట్టూ మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. బయటికి వైపుకి లైనింగ్ అనేది కనిపించకుండా ఉండేలాగా అంతే. నెక్ చుట్టూ అలాగే నీట్గా సర్దుకుంటూ లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా వేసేసుకోవాలి. లైనింగ్ అనేది బయటి వైపు కనిపిస్తే చాలా చెండాలంగా కనిపిస్తుంది కాబట్టి నేను సర్దుకునే విషయం చూస్తుంటేనే మీకు అర్థమైపోవాలి. నీట్గా ఎలా సర్దుకుంటున్నానో తెలుస్తుంది, ఎందుకంటే ఇది పాలిస్టర్ కాటన్ క్లాత్ అయితే మనం చెప్పినట్టు వింటుంది, కానీ ఇంకా పాలిస్టర్ క్లాత్ అలాగే ఈ పై వైపుంది కూడా కొద్దిగా జారుతుంది, అంటే జార్జెట్ టైప్లో ఉంది కాబట్టి చాలా జారుతుంది. చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసి చూసుకోవాలి. ఎక్కడ మిస్ చేసినా కూడా ఇంకా నెక్ అనేది క్రాస్గా వెళ్ళిపోతుంది కాబట్టి మన ఇంట్లోదైతే పర్వాలేదు, కానీ ఇంకా కస్టమర్స్ అయితే తర్వాత ఇబ్బంది అయిపోతుంది కదా, రిపేర్ చేయడానికి కూడా రాదు. అదంతకంటే ముందుగా మంచిగా నీట్గా ఫస్టే నీట్గా సర్దుకుంటూ కుట్టుకున్నామంటే నెక్ అనేది నీట్గా వస్తుంది నేను చూపించిన విధంగా. తర్వాత ఇంకా చుట్టూను కూడా నెక్ కుట్టడం కంప్లీట్ అయితే అయిపోయింది కదా, ఇంకా నెక్ మొత్తం చుట్టూను కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకుంటూ చుట్టూ కూడా ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. మీకు బాగా జారుతుంది, ఇబ్బంది అవుతుంది, క్లాత్ ఆగట్లేదు అని అనుకుంటే పిన్స్ కూడా పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. ఇలాగా లైనింగ్ని బేస్ చేసేసుకుంటూ డ్రెస్ చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలి. కొద్దిగా క్రాస్ అటు ఇటు పోయినా కూడా ముడతలు వచ్చేస్తుంది అన్నమాట ముందు భాగంలో, అందుకే నీట్గా సర్దుకుంటూ కుట్టేసుకోవాలి. చెప్పాను కదా, కరువు తిరిగే దగ్గర కొంచెం మనకు ముడతలు రాకుండా ఉండాలంటే పాదం లేపుతూ కుట్టు వేసుకోవాలని. ఇలా చంక భాగం దగ్గర వరకు కుట్టు వేసుకున్న తర్వాత కింది వైపున కుట్టు వేసుకోవాలంటే ఇక్కడ పాదం లేపి మళ్ళీ కుట్టు వేయడం స్టార్ట్ చేయాలి. ఇలాగంతాను కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో టేప్ కొలతలతో ఎలా స్టిచ్ చేసేసుకోవాలని ఆల్రెడీ చూపించానండి. తర్వాత లైనింగ్ అనేది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం లైనింగ్ అనేది ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకుంటే మనం తర్వాత ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ కటింగ్ వీడియోలో ఫోల్డ్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ క్లాత్ని అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాము. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. లోపల వైపుకు డబల్ ఫోల్డ్ చేసేసుకొని తర్వాత నేను రెండో చివరన ఇక్కడ నుంచి చంక భాగం దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి, ఎందుకంటే నాకు క్లాత్ అనేది బాగా డిస్టర్బెన్స్గా అనిపించింది, చాలా టైం అయితే పట్టింది. ఇలాగ అంతాను కూడా కుట్టేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో టేప్ కొలతలతో ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను. ఇదైతే ఇంకా కొలత డ్రెస్ తోటి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలాగ అంతా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా కట్ చేసేసుకున్నాను. సేమ్ దాన్ని బేస్ చేసుకొని బ్యాక్ నెక్ చుట్టూ కుట్టుకొని తిరిగేసుకొని
చుట్టూ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. బ్యాక్ ఫ్రంట్ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలండి. ఇలాగ షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా కూడాను కొంచెం ఎక్కువగా స్టిచ్ చేసే వాళ్ళైతే నెక్ దగ్గర నుంచి కాకపోయినా కూడా ఆమ్ రౌండ్ దగ్గర నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. కొత్తగా స్టిచ్ చేసేవారైతే తప్పకుండా షోల్డర్ అంటే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ డబల్ స్టిచ్ వేయడం అనేది చేసుకోవాలండి షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు. అంతే, ఇలాగ అంతా కుట్టుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోండి, అంటే షోల్డర్స్ జాయింటింగ్ అనేది స్ట్రైట్గా వచ్చిందా లేదా అనేసి. అలా చూసిన తర్వాత మనకు ఎగ్జాక్ట్గా వచ్చింది అనేది లేదు, క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా రెండో కుట్టు వేసుకోవాలి. ఇలాగ రెండు షోల్డర్స్ నేను డబల్ స్టిచ్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇలాగ కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది పాత డ్రెస్తో ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చింది అని అనుకున్నప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు కొద్దిగానే ఎక్స్ట్రా అనిపించి కట్ చేసుకున్నాను. ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉన్నా కూడా ఇంకా డ్రెస్ కరెక్ట్గా రావడం అనేది ఉండదన్నమాట. అవి రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసి ఇలాగ రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకొని రెండు సమానంగా లేదా ఉన్నాయా చెక్ చేసుకున్న తర్వాతే హ్యాండ్స్ జాయింట్ చేయాలి. ఇక్కడ నేను కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. మ్యాక్సిమం హ్యాండ్స్ కొద్దిగా టైలరింగ్ అనేది అనుభవం ఉన్న వాళ్ళకైతే హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడ మనకు షోల్డర్స్ యొక్క రైట్ వైపున మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ రాంగ్ వైపున ప్లేస్ చేసేసుకొని సెంటర్ పాయింట్లో ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, షోల్డర్స్ జాయింట్ చేసుకున్న ప్లేస్ నుంచి హ్యాండ్స్ టక్స్ పెట్టుకున్న ప్లేస్ని బేస్ చేసేసుకొని సెంటర్లో పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేయడం స్టార్ట్ చేయాలి. అర్థమైంది కదా, మనం షోల్డర్స్ జాయింట్ చేసుకున్న ప్లేస్ని సెంటర్ పాయింట్ అంటారు. అక్కడ నుంచి మనం హ్యాండ్స్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నప్పుడు సెంటర్ పాయింట్లో ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకొని అవి రెండింటిని సమానంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు అయితే వేసుకుంటూ రావాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత ఇంకా రెండో చివరన కూడా ఒకసారి క్లాత్ అనేది తిప్పేసుకొని మనం స్టిచ్చింగ్కి అంటే మనకు అనుగుణంగా మిషన్ అనేది ఉండేలా, అంటే మనం కుట్టుకునే విధానం అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఇంకో వైపున కూడా హ్యాండ్ అనేది జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఉంటుంది, నేను చెప్పే విధానం మీకు అర్థం కాకపోయినా ఒకసారి వీడియో చూసి అయితే క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇలాగ ఒక కుట్టు వేసిన తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, అంటే షోల్డర్స్ అండ్ హ్యాండ్స్ పొడవు అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ హ్యాండ్ అనేది కొద్దిగా ఒక 1/2 ఇంచు కన్నా తక్కువ హ్యాండ్ పొడవు అనేది కొద్దిగా ఎక్కువ వచ్చింది. దానికి ఏం చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మొత్తం హ్యాండ్ రెండో కుట్టు వేసుకునేటప్పుడు ఈ ఒక చివరి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒకసారి జాయింటింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక చివరి నుండి టోటల్ హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు షోల్డర్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసరికి కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రా కుట్టుకోవాలి. మనం ఇందాక ఫస్ట్ వేసుకున్న కుట్టు కంటే కొద్దిగా ఎక్స్ట్రా అనేది కుట్టుకున్నామంటే ఎగ్జాక్ట్గా అది టాప్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయి అన్నమాట. అంతే, చూడండి, అంతే. ఇలా కుట్టుకున్నామంటే ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకో రెండో చివరన హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగ నేను రెండో చివరన హ్యాండ్స్ కూడా ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు సమానంగా ఉన్న ఆ 2 హ్యాండ్స్ కూడా సమానంగా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రతిదీ చెక్ చేసుకుంటేనే కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుస్తుంది. ఈ షోల్డర్స్ సమానంగానే ఉన్నాయి, హ్యాండ్స్ సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, క్లాత్ అనేది రివర్స్ వేసేసుకొని ఒకసారి చూసుకోవాలి.
అంతకన్నా ముందు సారీ అండి, నేను సెకండ్ హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు చూసుకున్నాను. అంటే ఇది వరకు ముందు జాయింట్ చేసుకున్న హ్యాండ్ పొడవు సమానంగా ఉందా లేదా చూసుకున్న తర్వాతే ఇప్పుడు హ్యాండ్కు రెండో కుట్టు అనేది వేసుకుంటాను. సమానంగా వచ్చింది కాబట్టి ఇంకా షోల్డర్స్ దగ్గర ఎటువంటి హెచ్చు తగ్గులు చేయట్లేదు. కరెక్ట్గా ఎలా ఉందో అలాగే వేసేసుకుంటున్నాను. ఇలాగ రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి. ఇలాగ రెండో హ్యాండ్ కూడా నీట్గా కుట్టుకున్న తర్వాత రెండో కుట్టు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ లూజ్ అనేది 6.5 ఇంచులు అయితే పెట్టుకున్నామండి. అదే 6.5 ఇంచుల దగ్గర ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మన ఆది టాప్ యొక్క హ్యాండ్ పొడవుని ఇలాగ జాయింటింగ్స్ క్లోజ్ ఉన్నవి ఒకవైపుకి వీడియోలో చూస్తున్నట్లుగా చూసుకొని హ్యాండ్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే చంక దగ్గర ఒక మార్కింగ్ సమానంగా ప్లేస్ చేసేసుకొని చంక దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. తర్వాత కింది వైపున స్కర్ట్స్ దగ్గర కూడా లాస్ట్ కుట్టు చివరి కుట్టు ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. కింది వైపుది మీకు కనిపించట్లేదు అనుకుంటున్నారా? కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మీకే కనిపిస్తుంది. ఫస్ట్ హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. రెండు హ్యాండ్లు సమానంగా పెట్టుకొని తర్వాత ఇక్కడ మనకు చంక దగ్గర హ్యాండ్ను షోల్డర్స్ జాయింట్ చేసినాం కదా, ఆ క్లాత్ అనేది హ్యాండ్ వైపుకే ఉండేలాగా చూసుకోవాలి. కింది క్లాత్ పై క్లాత్, అప్పుడే హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయి. చూడండి ఇక్కడ నేను ఆది టాప్ యొక్క చివరి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను అదే లైన్ని డ్రా చేస్తున్నాను. అది ఎక్కడ వరకు అని అంటే మనకు చివరన స్కర్ట్స్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే ఆ కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలాగ చివరి వరకు ఇక్కడ వరకు కుట్టేసేసుకోవాలి. ఈ చివరన స్కర్ట్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక రఫ్ అయితే ఇచ్చేసుకోవాలండి. నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలి. బేసిక్ పాయింట్ అయితే అదే. స్టిచ్చింగ్లో ముడతలు రాకుండా ఉండాలంటే ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఒక రఫ్ అయితే ఇచ్చేసుకోవాలి. మంచిగా రఫ్ చేసుకోవాలి. క్రాస్ కూడా తీసుకోకూడదు. రఫ్ చేసి థ్రెడ్ని అయితే బయటకైతే తీసేసుకోవాలి. అంతే. కింది వైపున పై వైపున దారం కట్ చేసి రెండో చివరన కూడా ఇంతకుముందు ఫస్ట్ వేసుకున్న కుట్టుని బేస్ చేసేసుకొని మార్కింగ్ వేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. అంతే. హ్యాండ్ దగ్గర ఒకటి, చంక దగ్గర ఒకటి, అంతే నీట్గా సర్దుకొని చంక దగ్గర చివరి కుట్టు ఎక్కడ వరకు అయితే వేసామో అక్కడ వరకు కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా. తర్వాత మనం లాస్ట్ చివరి కుట్టు వేసుకున్నాం కదా అటువైపున, దాన్ని కూడా వేసేసుకొని చివరి కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు చూసేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3 డాట్స్ని బేస్ చేసుకుంటూ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. మెయిన్ పంజాబీ డ్రెస్ యొక్క మెయిన్ పార్ట్ అయితే మనం ఈ లాస్ట్ స్టిచ్ వేసుకోవడంలో ఉంటుంది. అదేవిధంగా స్కర్ట్స్ కుట్టుకుంటాం కదా అక్కడ ఉంటుందన్నమాట. మిగతాదంతా ఏం పర్వాలేదు. కాకపోతే ఇక్కడ లాస్ట్ సైడ్ స్టిచ్ వేసుకునేటప్పుడును సైడ్కి స్కర్ట్స్ కుట్టుకునేటప్పుడే కొద్దిగా అట్లా ఉంటుంది. అది కరెక్ట్గా వచ్చింది అని అంటే ఇంకా పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది మనకు క్లారిటీ అంటే క్లియర్గా ఉన్నట్టే, అంటే బాగా నీట్గా వచ్చినట్టే. అవి రెండు కుదిరాయి అని అంటే మనం వేసుకునే కుట్టు స్ట్రేట్గా వచ్చింది అని అంటే మనకు టాప్ అనేది కరెక్ట్గా వచ్చిందన్నట్టే, అంతే. ఇంకా దాంట్లో తిరుగులేదు. టాప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసి అయితే బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్, అది కూడా ట్రాన్స్పరెంట్ క్లాత్ అండి. ఒక్కసారి నెక్స్ట్ వీడియో పెడతాను, పోస్ట్ చేస్తాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాగ ఇటు ఈ చివరన కూడా ఇలాగే ఒక కుట్టు వేసుకొని కింది వైపున రఫ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత మనం స్కర్ట్స్ పాయింట్ దగ్గర ఈ లాస్ట్ చివరి కుట్టు వేసుకొని రఫ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇలాగా ఒక 1 ఇంచ్కి అంటే ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మనం స్కర్ట్స్ పాయింట్ ఫోల్డింగ్ చేసి కుట్టుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉండకూడదు. అలా ఎక్కువ క్లాత్ ఉన్నట్లయితే మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా రాక స్కర్ట్స్ అనేవి కరెక్ట్గా రావన్నమాట. అందుకే ఒక 1 ఇంచు
1.25 ఇంచులు, అంతకన్నా ఎక్కువ 1.5 ఇంచులు అయితే అస్సలు ఉండకూడదు. ఇలాగ ఎక్స్ట్రా మనం మార్కింగ్ చేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. నేను కటింగ్ వీడియోలో చెప్పానండి. అంటే ఏంటంటే మనకు సైడ్ క్లాత్ ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ స్కర్ట్స్ పాయింట్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఒక 1 ఇంచు మాత్రమే ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకున్నాను. మీరు గమనించండి, ఒకసారి చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కర్ట్స్ పాయింట్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. స్కర్ట్స్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఒక చివర నుండి ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఒక చివర నుంచి ఇలాగా మనం ఎట్లాగో ఒక 1 ఇంచు మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా నీట్గా వచ్చేస్తుంది. ఇలా క్లాత్ అనేది జారిపోకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ మనం స్కర్ట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి జారిపోకుండా ఉండడానికి అక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక చివర నుండి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయండి. అలా ఎక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలంటే మనం స్కర్ట్స్ పాయింట్ కోసం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని అంటే స్టిచ్చింగ్ చేసుకొని రఫ్ చేసుకున్నాం కదా లాస్ట్ కుట్టుకి, అక్కడ దానికంటే ఒక 1/2 ఇంచు పైకే స్టిచ్ చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్గా అక్కడ వరకు చేసుకోకూడదు. నీకు దగ్గరికి వచ్చే వరకు క్లియర్గా చెప్తాను. ఇలాగ చూడండి, నీట్గా ఎంత నీట్గా వస్తుందో. అంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలాగ నీట్గా రాదు అన్నమాట. మనం సర్దుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మాత్రం ఇంకా మనం ఎన్నిసార్లు కుట్టినా కుదరదు అన్నమాట. మనకు 1 ఇంచు 1.25 ఇంచులు ఉంటే మాత్రమే ఇలాగ ఉంటుంది. నీట్గా మనం సర్దుకోకుండా కుట్టుకోవచ్చు. మనకు లాస్ట్ కుట్టు అనేది ఇక్కడ వరకు రఫ్ చేసుకున్నాను. మీకు కనిపించట్లేదని మీకు ఒక మార్కు చేశాను. అక్కడ కంటే మనం గీత గీసుకున్న దానికంటే ఒక 1/2 ఇంచు కిందికే కుట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా అక్కడికి కుట్టుకున్నా కూడా మనకు స్కర్ట్స్ అనేవి కరెక్ట్గా రావు. తర్వాత ఇలాగ ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత రెండో చివరన కూడా ఇంకా పాదం అనేది ఒకసారి లేపి రెండో చివరన కూడా ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా సమానంగా సర్దుకొని ఒక కుట్టు అయితే వేసుకొని తర్వాత పాదం మళ్ళీ ఒకసారి లేపి ఇలాగా నీట్గా సర్దుకుంటూ కుట్టేసుకోవాలి. అంతే. మనము కరెక్ట్గా స్కర్ట్స్ పాయింట్ కోసం ఒక 1 ఇంచ్ మాత్రమే కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా ముడతలు చుంచులు అనేవి రాకుండా నీట్గా వస్తుంది. ఇంకా మనకు స్కర్ట్స్ పాయింట్ దగ్గర కూడా ముడత అనేది ఏం రాదులేండి, అలాగ నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. అంతే. ఇంకా ఇలాగ కింది వరకు కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. రెండో చివరన కూడా ఇలాగే నీట్గా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. అంతే. ఇలాగ కింది వరకు కూడా మనం ఎంతను కూడా నీట్గా సర్దుకోని అవసరం లేదండి. ఆల్రెడీ మనం కుడుతుంటేనే ఆల్రెడీ క్లాత్ అనేది ఫోల్డింగ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే మనకి ఇబ్బంది అయిపోతుంది, కానీ లేకపోతే ఉండదులేండి. ఇలాగ కుట్టు అయితే వేసేసుకోవాలి ఈ చివరి వరకు కూడా. ఒక చివరనైతే స్కర్ట్స్ పాయింట్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా మనకు చూడండి ఎలా వచ్చిందో. ఇలాగ ఎక్కడ కూడా కొద్దిగా కూడా ముడత రాలేదు. చూడండి, నేను డ్రా చేసే దగ్గర మనకు స్కర్ట్స్ పాయింట్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా పై వైపున కూడా ఎటువంటి ముడత రాలేదు. చూడండి, నీట్గా వచ్చింది. తర్వాత ఇంకో చివరన మనం ఫోల్డ్ చేసుకున్న క్లోజింగ్ వైపున కూడా మనం కుట్టు వేసుకుంటాం కదా, ఇంకా అక్కడ కూడా ఒక కుట్టు అయితే వేసేసుకుంటే ఇంకా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది దాదాపు. ఇంకా రెండో చివరను కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలండి. నేను రెండో చివరన ఎందుకు చూపించట్లేదు అని అంటే వీడియో లెంత్ కాస్త ఎక్కువైపోతుంది, మీకు కూడా బోరింగ్ కొడుతుంది కాబట్టి. అలాగే రెండో చివరన కూడా మనం స్కర్ట్స్ పాయింట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కింది వైపున కూడా క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకొని చేసుకోవడానికి కింది వైపున డబల్ ఫోల్డ్ చేసుకోవడానికి నేను ఒక 1 ఇంచ్ క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. అది కటింగ్ వీడియో చూసిన వాళ్ళకైతే పూర్తిగా అర్థమవుతుంది. నా వీడియో నచ్చిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసిన వారైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను చెప్పే విధానం ఎలా ఉంది ఏంటి అనేది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చూడండి, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది, ఎక్కడ కూడా ముడతలు రాలేదు. ఇలాగ రెండో చివరన కూడా స్కర్ట్స్ పాయింట్ అనేది కుట్టుకోవాలి. అసలు నేను చూపించలేదు అనుకున్నాను, వీడియో
తీసి చాలా డేస్ అవుతుంది ఎడిటింగ్ చేసి. వాయిస్ ఓవర్ అనేది మాత్రమే నేను వీడియో పెట్టే రోజే ఇస్తున్నాను, అంటే వీడియో పెట్టే ముందు రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వీడియో తీసి అయితే చాలా రోజులు అవుతుంది, అందుకే రెండో చివరన స్కర్ట్స్ పాయింట్ అనేది నేను చూపించలేదు అనుకున్నాను, సారీ అండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, చూసేయండి. బాయ్ బాయ్.